ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పనా, ఇప్పుడు కొత్త కొత్త యాప్లు వచ్చినది ఏంటంటే ఐశ్వర్య ఫేస్ పెట్టుకోవడం, ఐశ్వర్య కళ్ళు పెట్టుకోవడం, హీరోయిన్ల ఫోటోలు పెట్టుకోవడం, వేరే వాళ్ళ నడుము, వేరే వాళ్ళ చర్మం, వేరే వాళ్ళ శరీరానికి ఫేస్ పెట్టి యాడ్ చేయడం, అట్లాంటి దాంట్లోకి అందరూ ఎక్కువ వ్యూస్ వచ్చి వావ్ ఎంత అందంగా ఉంది, మీ వైఫ్ బాగుంది, మీ హస్బెండ్ బాగున్నాడని పెడుతున్నారు. అట్లా నేను ట్రై చేసి చూద్దామన్నా, నేను ఒరిజినల్గా బాగున్నా కాబట్టి దాంట్లో నాకు సెట్ అవ్వట్లేదు, ఫేస్ బాగకుండా వేరే వేరే ఫేస్లు వస్తున్నాయి. నెక్స్ట్ పెట్టుకుందామంటే మా మమ్మీ నన్ను ఎట్లా చూస్తుందంటే నేను అమ్మవారిలో ఉండాలనేది మా అమ్మ కోరిక కదా, అట్లా పెంచింది. ఇట్లా ఫేక్ పెట్టుకుంటే కూడా మా అమ్మ నన్ను ఒక అసురుణ్ణి, రావణాసుని, కంసుని చూసినట్టు చూస్తుంది. అందుకే అవి పెట్టుకోవట్లేదు. లేదు నేను కూడా ట్రై చేసి చూద్దాం అనుకున్నా, కానీ వద్దనిపించింది. నేను ఎట్లున్నానో అట్లనే రియల్గా పెడుతున్నమే, నాకు కూడా నా బాడీ కాదు కదా ఫేక్ పెట్టడం ఎందుకు అనిపించింది, ఎడిట్ చేయడం. అందుకే నిజమైనవే పెడుతున్నాయి. ఇప్పుడు కొత్త కొత్త యాప్లు వచ్చినాయి కదా, డ్రెస్సులు వేరే, బాడీ వేరే, అది వద్దనిపించింది. నాకు ఒరిజినలే పెట్టుకోవాలనిపించింది. ఏమనుకోకెళ్ళి ఏమంటే ఫ్రెండ్స్ మొబ్బు అయిపోయింది, అంటే చీకటి అయిపోయింది. వెనకాల కనిపిస్తుందా, నా ఫేస్ వైట్ ఉంది కాబట్టి కనిపిస్తుంది. నది అక్కడ నది కనపడలేదు, మరి మొబ్బు కనపడదు. ఫ్రెండ్స్ అక్కడ నెలవంక కనిపిస్తుందా, నెలవంక వచ్చేసింది, మొబ్బు అయిపోయింది. పురాతన కాలం ఇది. ఫ్రెండ్స్ కొంతమంది అజ్ఞానంలో ఉంటారు. అదేంటి తెలుసా, రెడీ అయితే మేకప్లు వేసుకుంటే చెడ్డ స్త్రీలు, కానీ వాళ్ళు మంచి స్త్రీలు, అట్లా ఏముండదు రెడీని బట్టి. ఇంకొకటి, మేకప్ వేసుకుంటేనే అందం వస్తుంది, అలా ఏం అందం రాదు, ఉన్నోళ్ళ అందమే వస్తుంది. మనం మేకప్ వేసుకుంటే ఐశ్వర్య ముఖం వస్తుంది, ఉన్న ముఖమే ఉంటుంది. ముందు మేకప్ వేసుకోవాలన్నా రెడీ కావాలన్నా ఒరిజినల్గా మనం అందం ఉండాలి, అది తెలుసుకోండి. మరి అజ్ఞానంలో ఉండొద్దు. నేరాలు చేసేవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మేకప్లు వేసుకొని చేయరు, లిప్స్టిక్లు వేసుకుంటే చెడ్డది. ఆ కాలంలో ఉన్నది మా తాతల ముత్తాతల కాలంలో. ఇప్పుడు కాలం మారిపోయింది, చెడ్డవాళ్ళని మనం ఎలానూ గుర్తుపట్టలేం. కాబట్టి కొంచెమైనా మారండి కాలానికి తగ్గట్టు.